శ్రీ గురుభ్యో నమః. యూట్యూబ్ మిత్రులందరికీ పద్యరాగం ఛానల్‌కి స్వాగతం. మన ఛానల్‌లో ఇప్పటివరకు భాగవతంలో నుంచి 3 కథలు చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ రోజు నుంచి కొన్ని రోజుల పాటు మనం శ్రీకృష్ణుని యొక్క వివాహానికి సంబంధించిన కథలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనకి ఇప్పుడు ప్రచారంలో ఉన్నట్టు శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికల్ని పెళ్లి చేసుకున్నాడు అని సాధారణంగా ప్రచారంలో ఉందండి. కానీ అది చాలా తప్పు మాట. శ్రీకృష్ణుడికి ముఖ్యంగా 8 మంది భార్యలున్నారు. వీళ్ళనే అష్టభార్యలు అంటారు. అయితే వీళ్ళు కాకుండా నరకాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు బంధించిన 16,000 మంది రాచకన్యలను పెళ్లి చేసుకున్నాడు శ్రీకృష్ణుడు. అంతే తప్ప గోపికల్ని కాదు. ఆ ఒక్క విషయం సవరించుకోవాల్సి ఉంటుంది. 16,100 మంది రాజకుమార్తెల్ని నరకాసురుడు తన చెరసాలలో బంధించి ఉంచితే, వాళ్ళందరికీ ఒక గౌరవప్రదమైన జీవితాన్ని ప్రసాదించడానికి శ్రీకృష్ణుడు వాళ్ళందరినీ పెళ్లి చేసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా అష్టభార్యలకు సంబంధించిన కథలు మనకి భాగవతంలో ఉన్నాయి. అష్టభార్యలకు సంబంధించిన కథలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అసలు అష్టభార్యలు అంటే ఎవరు? శ్రీకృష్ణుడికి పెళ్ళిళ్ళు 4 రకాలుగా జరిగాయి అని మనం విభాగం చేసుకుందాం. మొదటి విభాగం ఏమిటంటే, తమకు తామే శ్రీకృష్ణుడిని మమ్మల్ని పెళ్లి చేసుకోమని కోరుకున్న అమ్మాయిలు. రుక్మిణి, కాళింది. రుక్మిణీదేవి కూడా తన ప్రేమ సందేశాన్ని ఒక బ్రాహ్మణుడి ద్వారా పంపిస్తుంది. అలాగే కాళింది అనే ఆమె కూడా శ్రీకృష్ణుడిని నేరుగా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని కోరుకుంటుంది. వాళ్ళిద్దరిని శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు. అలాగే శ్రీకృష్ణుడి మీద ఒక చిన్న నింద పడుతుంది. ఆ నిందని తొలగించుకునే ప్రయత్నంలో ఇంకో ఇద్దరిని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళే జాంబవతి, సత్యభామ. అది కాకుండా శ్రీకృష్ణుడికి ఇద్దరు మరదళ్ళున్నారు. మిత్రవింద, భద్ర. వీళ్ళిద్దరిని కూడా పెళ్లి చేసుకున్నాడు. అలాగే ఇద్దరు రాజకుమార్తెల్ని స్వయంవరంలో గెలిచి పెళ్లి చేసుకుంటాడు. నాగ్నజితి, లక్ష్మణ వీళ్ళిద్దరిని. అయితే వీళ్ళందరి కథలు మనం ఒక్కొక్కటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈరోజు మనం రుక్మిణీ కళ్యాణం గురించి తెలుసుకుందాం. అయితే రుక్మిణీ కళ్యాణానికి చాలా విశేషం ఉందండి మన తెలుగు వాంగ్మయంలో గాని, మన ఆచారాల్లో గాని. ఎందుకంటే ఏ అమ్మాయికైనా పెళ్లి కాకపోతూ ఉంటే ఎంతో ప్రయత్నించినప్పటికీ రుక్మిణీ కళ్యాణాన్ని పారాయణ చేస్తే వివాహం జరుగుతుంది అని అంటారు. సాధారణంగా మనం చూసుకున్నట్లయితే రామాయణంలో కూడా సుందరకాండ కొంతమంది పారాయణ చేస్తారు. అలాగే యుద్ధకాండలోని ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తారు. భగవద్గీత పారాయణ చేస్తారు. ఇలా మీరు ఏ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారు. ఇలా మీరు ఏ పారాయణ తీసుకొని చూసినప్పటికి సంస్కృతంలో రాసిన శ్లోకాల్ని పారాయణ చేయడమే మనకు పరిపాటిగా వచ్చిన ఆచారం. ఎందుకంటే సంస్కృత శ్లోకాల్లోని కొన్ని మంత్ర రహస్యాలు, వాటి తాలూకు శక్తులు ఉంటాయి కాబట్టి, ఆ శ్లోకాన్ని యథాతథంగా పారాయణ చేస్తే మంచి జరిగే అవకాశం ఉంది అని పారాయణ చేస్తారు. అయితే విష్ణు సహస్రనామానికి ప్రతి శ్లోకానికి ఒక తెలుగు పద్యం రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ తెలుగులో పారాయణ చేస్తే ఆ ఫలితం మనకు లభించదు. కేవలం సంస్కృత శ్లోకాన్ని పారాయణ చేస్తేనే లభిస్తుంది. అయితే పోతన గారి తెలుగు భాగవతానికి మాత్రం ఉన్న ఒక చిన్న అదృష్టం ఏమిటి అంటే, అది అతని భాగవతానికి ఉన్న అదృష్టం కాదు, మనందరి అదృష్టం అని చెప్పాలి. శ్రీరాముని అనుగ్రహం వలన సంస్కృత శ్లోకాలకి ఏ విధమైన శక్తులైతే ఉంటాయో, ఆ మంత్రశక్తి యొక్క పూర్తి ప్రభావం పోతన గారి తెలుగు పద్యాలలో కూడా ఉంటుంది. కాబట్టి రుక్మిణీ కళ్యాణ పారాయణ మన తెలుగునాట పోతన భాగవతాన్ని చేయడమే పరిపాటిగా వస్తున్న ఆచారం. అయితే ఫలితం లభిస్తుందా? లభించదా? అన్నది మన చిత్తశుద్ధి బట్టి ఉంటుంది. మనం ఎంత భగవంతుడిని నమ్మి ఒక పని చేస్తాము అన్నదానికే ప్రతిఫలం ఉంటుంది తప్ప, మనం చేసిన ప్రయత్నానికి ప్రతిఫలం ఉంటుంది తప్ప, ఇలా అపనమ్మకంతో చేస్తే ప్రయత్నం చేసినప్పటికీ ప్రతిఫలం వస్తుందా? రాదా? అంటే చెప్పలేం. కాబట్టి రుక్మిణీ కళ్యాణం అనేది మనకు చాలా విశేషమైన కథ. ఇందులో రుక్మిణీదేవి, శ్రీకృష్ణుని యొక్క గుణవర్ణన, కథ కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది. పద్యాలు కూడా పోతన గారు రాసిన పద్యాలు ఒక్కొక్కటి అమృత తుల్యంగా ఉంటాయి. మనం అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే భాగవత కథా నిర్మాణం ఎలా సాగింది అంటే, పరీక్షిన్ మహారాజుకు ఒక శాపం లభిస్తుంది. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది పూర్వం. లేకపోయినప్పటికీ మనం మన ఛానల్‌లో అసలు ఆ శాప విశేషం ఏమిటి? ఎందుకు లభించింది? అనే కథను కూడా మున్ముందు కొన్ని వీడియోల్లో చెప్పుకుంటాము. అయితే ఆ శాప ప్రభావం వల్ల వారం రోజుల్లో పరీక్షిన్ మహారాజు స్వర్గస్థుడవుతాడు అన్న విషయం పరీక్షిన్ మహారాజుకు తెలిసిపోయింది. అయితే మృత్యువు నుంచి తప్పించుకునే ప్రయత్నం కన్నా కూడా ఎప్పటికైనా మృత్యువు ఈరోజు తప్పించుకుంటే రేపు రాదని నమ్మకం లేదు కదా! ఎప్పటికైనా సరే మృత్యువు వస్తుంది. కాబట్టి తప్పించుకునే ప్రయత్నం కన్నా కూడా మోక్షాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేశాడు పరీక్షిత్ మహారాజు. అతనికి దిశానిర్దేశం చేయడం కోసం ఎంతోమంది ఋషులు, మహర్షులు కూడా అక్కడికి వచ్చారు. సుఖయోగీంద్రుల వారు కూడా వచ్చారక్కడికి. అతను భాగవతంలో భగవంతుని యొక్క కథలు, ముఖ్యంగా శ్రీకృష్ణుని యొక్క కథను పరీక్షిత్ మహారాజుకు చెప్తాడు.
అయితే ఈ భాగవత కథలన్నీ కూడా పరీక్షిన్ మహారాజు అడిగి తెలుసుకుంటే వచ్చినవే. నేనెందుకలా అంటున్నాను అంటే, సుఖయోగీంద్రుడు సారాంశప్రాయంగా ఒక విషయాన్ని మాత్రమే చెప్తాడనమాట. ఉదాహరణకు ఒక ఏనుగు, ఒక మొసలి ఒక చిన్న చెరువులో కొట్టుకున్నాయ్యా. అవి 1000 సంవత్సరాల పాటు కొట్టుకున్న తర్వాత, ఆ ఏనుగు పెట్టిన మొర ఆలకించి శ్రీ మహావిష్ణువు ఆ ఏనుగుని, మొసలిని వాటి శాప విముక్తిని చేయడానికి వచ్చారు. ఆ మొసలి బారి నుంచి ఏనుగుని కాపాడి వాళ్ళిద్దరికీ శాప విముక్తి చేశారు. అని చెప్పి దాటిపోతూ ఉంటే పరీక్షిత్ మహారాజు, "అయ్యా! మీరు చెప్పిన కథని సవిస్తరంగా తెలియజేయండి. నాకు తెలుసుకోవాలనుంది" అని అడిగితే అప్పుడు సుఖ మహర్షి పూర్తి కథను చెప్పడం జరుగుతుంది. ఇది ఇంచుమించు అన్ని కథలు కూడా ఇలాగే జరుగుతాయండి. మన రుక్మిణీ కళ్యాణానికి కూడా అంతే. రుక్మిణీ కళ్యాణి సారాంశప్రాయంగా రుక్మిణీ కళ్యాణి యొక్క సారాంశం మొత్తాన్ని సుఖయోగీంద్రుల వారు ముందర చెప్పేస్తారు. చెప్పేస్తే అప్పుడు దాన్ని పరీక్షిత్ అడిగి తెలుసుకుంటాడు. అయితే ఏ విధంగా జరిగిందో ఈ కథ అంతా కూడా కొన్ని కొన్ని పద్యాలతో కలుపుకొని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సుఖయోగేంద్రుల వారు ఖగనాదుండ్ అమరేంద్రు గెల్చి సుధమున్ గైకొన్న చందంబునన్ జగతీనాథుల చైద్యపక్ష చరులన్ సాల్వాదులన్ గెల్ప భద్రుండై చక్రి వరించ భీష్మకసుతన్ రాజీవగంధిన్ రమా భగవత్యంస భవన్ బాలామణిన్ రుక్మిణిన్ అని చెప్పారు. ఏమిటి చెప్పారు ఇంతకీ అతను? ఏ విధంగా అయితే గరుత్మంతుడు అమరావతి అంటే దేవతల యొక్క రాజధాని. స్వర్గానికి రాజధాని. బేసిక్‌గా స్వర్గం అనేది ఒక దేశం అనుకుంటే మనకి ఇండియాకి న్యూఢిల్లీ ఎలాగో స్వర్గానికి అమరావతి అనేది రాజధాని అనమాట. ఆ అమరావతి నగరంలో ఉన్న దేవతలందరినీ కూడా గెలిచి ఏ విధంగా అయితే గరుత్మంతుడు అమృతాన్ని తీసుకువెళ్ళిపోయాడో అదే విధంగా శ్రీకృష్ణ భగవానుడు కూడా తనని ఎదిరించిన శత్రురాజులందరినీ కూడా అక్కడ స్వయంవరానికి వచ్చిన రాజులవ్వచ్చు, లేదా రుక్మిణి మీద ఆశపడి శ్రీకృష్ణుడితో యుద్ధం చేసిన రాజులవ్వచ్చు, వాళ్ళందరినీ గెలిచి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని రాక్షస వివాహంలో పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి సుఖయోగీంద్రుల వారు పరీక్షిత్తుకు చెప్తే, అప్పుడు పరీక్షిత్ అడుగుతున్నాడనమాట. అయ్యా! మీరు ఇలా కథ సారాంశప్రాయంగా చెప్పేస్తే కాదు, కళ్యాణాత్మకమైన శ్రీ మహావిష్ణువు యొక్క కథలు ఎన్ని విన్నా వినాలనే ఉంటుంది. అందులో శ్రీకృష్ణుని కథలైతే మరీను. అందులో విశేషంగా అతని కళ్యాణ కథలు వినే అవకాశం ఎంతమందికి దక్కుతుంది? కాబట్టి దయచేసి శ్రీకృష్ణుని యొక్క కళ్యాణ కథని, పైగా రుక్మిణీ వివాహాన్ని నాకు సవిస్తరంగా తెలియచేయండి అని అడిగితే, అప్పుడు సుఖయోగీంద్రుల వారు ఇలా చెప్తున్నారనమాట. భీష్మకపురము అని ఒక రాజ్యం ఉంది. దాని పేరే విదర్భ రాజ్యము. ఆ విదర్భ రాజ్యానికి రాజధాని కుండిన పట్టణము. ఆ కుండిన పట్టణంలోని భీష్మకుడు అనే రాజు ఈ విదర్భ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అతనికి 5గురు కొడుకులు. ఒక కుమార్తె. 5గురు కొడుకుల తర్వాత ఒక కుమార్తె జన్మించింది. కొడుకుల పేర్లు రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేసి, రుక్మనేత్ర అని తెలుగులో ఉంటుంది. రుక్మమాలి అని సంస్కృతంలో ఉంటుంది. ఏదైనప్పటికీ 5గురు అన్నలు. వాళ్ళందరికీ ఒకే చెల్లి రుక్మిణి. ఈ 6గురు కూడా భీష్మకుడి యొక్క పిల్లలనమాట. అయితే రుక్మిణీదేవికి చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో మంచి గుణాలున్నాయి. అలాగే చిన్నప్పుడు కూడా మనం ఏదో ఒక ఆట బాగా ఇష్టంగా ఆడుకుంటాం కదా! ఉదాహరణకి నాకు చదరంగం అన్నా, క్యారమ్స్ అన్నా చాలా ఇష్టం. నేనవి చిన్నప్పటి నుంచి కూడా ఇష్టంగా ఆడుతున్నాను. అలాగే ఎవరికి వాళ్ళకి వాళ్ళ జీవితంలో కొన్ని కొన్ని ఆటలు చాలా ఇష్టంగా ఉంటాయి. కొంతమందికి క్రికెట్ ఇష్టం ఉండొచ్చు. ఇంకొంతమందికి ఇంకొకటి ఇష్టం ఉండొచ్చును. అలాగే రుక్మిణీదేవికి బాగా ఇష్టమైన ఆట ఏమిటి అంటే చిన్నప్పటి నుంచి కూడా బొమ్మల పెళ్ళిళ్ళు చేయించడం. తను పెద్దయిన తర్వాత కూడా సాధారణంగా పెళ్లి తర్వాత కూడా కొన్ని కొన్ని సార్లు తన మందిరంలో బొమ్మల పెళ్ళిళ్ళు చేయించుకుంటూ ఉండేదనమాట. చిన్నప్పుడు కూడా తన చెలికత్తెలందరితో కలిసి రుక్మిణీదేవి బొమ్మలకి పెళ్ళిళ్ళు చేయించడం, అలాగే వంట సామాన్లు అవన్నీ తీసుకొని ఏదో వండుతున్నట్టు, ఆ వండిన వాటినే చెలికత్తెలకు తాను వడ్డిస్తున్నట్టు, ఇలా చిన్న చిన్న ఆటలన్నీ ఆడుకుంటూ రుక్మిణీదేవి పెరగసాగింది. అయితే ఈ రోజుల్లో మనకి ఎక్కడైనా ఏదైనా జరిగింది, జరగలేదు అన్నది తెలుసుకోవాలి అనుకుంటే సామాజిక మాధ్యమాలు ఎక్కువున్నాయి ఇప్పుడు. సోషల్ మీడియా. యూట్యూబ్ అవ్వచ్చు, లేదా ఇంకా ఇతరత్రా యాప్స్ ఏవైనా అవ్వచ్చు. వాటి ద్వారా మనకి ఈ దేశంలో ఎక్కడేవి జరిగినా సరే, ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడేవి జరిగినా సరే తెలుస్తున్నాయి. కానీ ఆ రోజుల్లోని ఇవేవీ లేనప్పుడు ఒక దగ్గర జరిగినవి ఇంకో దగ్గర ఎలా తెలిసేవి అంటే ముఖ్యంగా కూడా బాటసారులుండేవారు. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ప్రయాణం చేసేవాళ్ళు. ఈ ప్రయాణం చేసేవాళ్ళు ఏదైనా రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆ రాజ్యం తాలూకా రాజు వాళ్ళని అతని మందిరానికి ఆహ్వానించి మరి వాళ్ళకి సత్కారాలు చేసి వాళ్ళ దగ్గర నుంచి విశేషాలు తెలుసుకునేవాడు. ఇది అన్ని రాజ్యాల్లోని జరిగేది. ఒక్క విదర్భ రాజ్యం అనే కాదు, అన్ని రాజ్యాల్లోని కూడా ఇలాగే జరుగుతూ ఉంటుందన్నమాట. అప్పటి రోజుల్లో ఈ విధంగానే సమాచారాన్ని తెలుసుకునేవారు అందరూ కూడా. ఇంకా గుప్తచరులు ఉండేవారు. వాళ్ళు రహస్య సమాచారాలు కూడా అందించేవారు. అది వేరే మాధ్యమం. కానీ ఎక్కువ ఎక్కువ శాతం బాటసారుల ద్వారానే తెలిసేదన్నమాట. సామాన్య ప్రజలకు కూడా. ఎందుకంటే ఆనాడు బాటసారులకు సామాన్య ప్రజలు కూడా ఆతిథ్యం ఇచ్చేవారు. ఆ విధంగా అక్కడక్కడ విశేషాలని తెలుసుకునేవారు.
అయితే ఇలా బాటసారులు గాని, లేదా అతిథులు గాని, లేదా మహర్షులు గాని ఎవరైనా ఈ విదర్భ రాజ్యానికొచ్చినప్పుడు ఈ భీష్మకుడు వాళ్ళందరిని ఇంటికి పిలిచి, సత్కరించి వాళ్ళ దగ్గర నుంచి విశేషాలు తెలుసుకునేవాడు. ఆ విశేషాలు తెలుసుకునే భాగంగానే వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మని కీర్తించేవారనమాట. చిన్ననాటి నుండే పూతన సంహారం గావచ్చు, శకటాసుర భంజనం గావచ్చు, తృణావర్తుడిని సంహరించడం గావచ్చు, కాళీయమర్దనం గావచ్చు, గోవర్ధనోద్ధరణం గావచ్చు, ఇలాంటివి ఎన్నో లీలలు శ్రీకృష్ణ పరమాత్మ ప్రదర్శించారు. ఆ లీలలన్నింటినీ కూడా వాళ్ళు చక్కగా భగవత్ కథాగానాన్ని భీష్మకుడి దగ్గర చేసేవారు. శ్రీకృష్ణుడికి సంబంధించిన కథలన్నీ చిన్నప్పటి నుంచి విన్న రుక్మిణీదేవి, శ్రీకృష్ణుడే నాకు భర్త అయితే బావుంటుంది అనే ఆశను తన మనసులో పెట్టుకున్నది. నేను ఇందాకలే చెప్పాను కదా! ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం, ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. అలాగే ఈ రాజ్యంలోని ఎలాగైతే బాటసారులొచ్చినప్పుడు కథలు వినేవారో, శ్రీకృష్ణుడు ఉండే ప్రదేశంలో కూడా బాటసారులొచ్చినప్పుడు విషయాలు అడిగి తెలుసుకునేవారు. అందులో శ్రీకృష్ణుడు కూడా రుక్మిణీదేవి విషయాల్ని వినేవాడు. భీష్మకపురంలోని రుక్మిణి అని ఒక అమ్మాయి ఉంది. చాలా సౌందర్యవతి, మంచి సద్గుణ సంపన్న. ఇటువంటి విశేషాలన్నీ విని శ్రీకృష్ణుడికి కూడా రుక్మిణి మీద మనసు కలిగిందనమాట. తనే నాకు భార్య అయితే బావుంటుందని శ్రీకృష్ణ పరమాత్మ కూడా అనుకున్నారు. అయితే వీళ్ళిద్దరూ అనుకోవడమే కాదు, మొత్తం బంధువులందరూ కూడా శ్రీకృష్ణుడికే రుక్మిణినిచ్చి పెళ్లి చేద్దామని రుక్మిణి తరపు బంధువులందరూ కూడా అనుకున్నారు. చివరికి రుక్మిణి తాలూకా తండ్రికి కూడా శ్రీకృష్ణుడంటే ఇష్టమే ఉన్నది. గౌరవం ఉంది, ఇష్టం ఉంది. కాబట్టి శ్రీకృష్ణుడికే రుక్మిణినిచ్చి పెళ్లి చేద్దామని అతను కూడా అనుకుంటారు. అయితే ఇక్కడే ఊహించని ఒక పరిణామం జరుగుతుంది. ఏమిటి అంటే బంధువులెల్ల కృష్ణునకు బాలికనిచ్చెదమంచు సేముషీ సింధువులై విచారములు సేయగ వారల నడ్డుపెట్టి దుస్సందుండు రుక్మి కృష్ణునెడ చాలా విరోధము చేసి మత్త పుష్పంధయవేనినిత్తు శిశుపాలునకంచు తలంచె నందుడై అని ఒక అద్భుతమైన పద్యం రాశారు పోతన గారు అక్కడ. అందులో ఏం చెప్తున్నారంటే బంధువులందరూ కూడా శ్రీకృష్ణుడికే రుక్మిణినిచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటూ ఉంటే వాళ్ళందరికీ కూడా రుక్మిణి యొక్క పెద్దన్న గారు రుక్మి అడ్డు చెప్పి లేదు శ్రీకృష్ణుడికి నాకు విరోధం ఉంది. రుక్మికి కొంత కొంతమంది స్నేహితులున్నారు. వాళ్ళందరూ ఎంత నీచ స్థాయి వాళ్ళో మనకు కొంచెం ముందుకు వెళ్ళగానే తెలుస్తుంది. ఆ స్నేహితుల పేర్లన్నీ కూడా మనకు కథా భాగంలో వస్తాయి. అయితే ఆ స్నేహితులెవ్వరికీ కూడా శ్రీకృష్ణుడంటే పడదు. అందులో ఒకళ్ళిద్దరు తప్ప మొత్తం అందరూ కూడా శ్రీకృష్ణుడి చేతిలోనే తర్వాత చనిపోతారు. ఆ కథా భాగాలు కూడా మనం చెప్పుకుంటాం. అయితే మా అందరికీ శ్రీకృష్ణుడంటే చాలా కోపం. శ్రీకృష్ణుడితో వైరం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రుక్మిణిని శ్రీకృష్ణుడికిచ్చి వివాహం చేయడానికి నేను ఒప్పుకోను. నాకొక స్నేహితుడున్నాడు. వాడి పేరు శిశుపాలుడు. చేది అనే రాజ్యానికి రాజు వాడు. తండ్రి పేరు దమఘోషుడు. చేది రాజ్యానికి ప్రస్తుత మహారాజు దమఘోషుడు. అతని కొడుకు శిశుపాలుడు. తర్వాత రాజయ్యేది అతనే. అతనికిచ్చి నా చెల్లెల్ని పెళ్లి చేస్తాను అని చెప్పి రుక్మి చెప్పాడు. అయితే ఈ పద్యంలో పోతన గారు వాడిన అద్భుతమైన విశేషం ఏమిటి అంటే రుక్మిణీదేవి పైన ప్రయోగించిన విశేషణం మత్త పుష్పంధయవేణి అని ప్రయోగించారు. మత్త పుష్పంధయవేణి అంటే మదించిన తుమ్మెదలు నల్లని తుమ్మెదలుంటాయి కదా! అవన్నీ ఒక వరుసలో నించుంటే, అదొక చిన్న తాడులాగా నల్లని తాడులాగా ఎలా అయితే కనిపిస్తుందో, రుక్మిణీదేవి జడ కూడా అంత నల్లగా, అంత పొడవుగా ఉండేదంట. మత్త పుష్పంధయవేణి అని వాడారతను పోతన గారు. అయితే ఆ శిశుపాలుడికిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్తే, రుక్మిణీదేవి తండ్రి ఏమైనా అడ్డు చెప్తాడేమో అని చూసింది. కానీ చివరికి తండ్రిని కూడా నిర్బంధించేసాడు మన రుక్మి. తండ్రి ఒప్పుకోకపోతే చెరసాల్లో పడేస్తాననుండొచ్చు. లేదా నీ మాటని నేను లెక్క చేయను. నిన్ను పక్కన పెట్టైనా నా చెల్లికి శిశుపాలుడిని ఇచ్చి పెళ్లి చేస్తాననుండొచ్చు. ఏ కారణం చేతైనా గౌరవం నిలుపుకోవాలి కాబట్టి మరి తండ్రి, సరే ఇంక శిశుపాలుడికే ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్పి శిశుపాలుడికిచ్చి వివాహాన్ని చేద్దామని నిర్ణయించారు అందరూను. అయితే రుక్మిణీదేవికి శిశుపాలుడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. తను మనస్సులో మొదటి నుంచి కూడా శ్రీకృష్ణ భగవానుడే తనకి భర్త కావాలి అని భావించింది. కాబట్టి శ్రీకృష్ణుడినే నేను పెళ్లి చేసుకోవాలి అంటే, తనకు శ్రీకృష్ణుడి మీద ఇష్టం ఉన్నాది అన్న విషయం శ్రీకృష్ణుడికి తెలియజెప్పాలి కదా! అందుకు తనకి గురుతుల్యుడు ఒక ఆప్తుడైన బ్రాహ్మణుడు. అతని పేరు అగ్నిజ్యోతనుడు. సంస్కృత భాగవతంలో అయితే అతనికి పేరు కూడా పెట్టలేదు. ఒక బ్రాహ్మణుడు అనే మొత్తం వ్యాసుల వారు మనకి సంబోధించారు. కానీ పోతన గారు మాత్రం అతనికి అగ్నిజ్యోతనుడు అని పేరు పెట్టారు. ఈ పేరు పెట్టడంలో కూడా ఎంత విశేషం ఉందో చూడండి. సాధారణంగా అగ్నే బాగా ప్రజ్వలిస్తుంది, ప్రకాశవంతంగా ఉంటుంది. ఆ అగ్నిని కూడా తన యొక్క నిష్ఠ చేత గాని, తన యొక్క ప్రవర్తన చేత గాని ఇంకా ప్రకాశింప చేయగలిగేవాడు అని అర్థం వచ్చేలాగా అగ్నిజ్యోతనుడు అని పేరు పెట్టారు. ఆ పేరులోనే అతని యొక్క నిష్ఠ మనకి తెలుస్తున్నదనమాట. అంత మంచి పేరు పెట్టారు పోతన గారు. అయితే ఆ బ్రాహ్మణుడిని పిలిచి తనకి జరిగిన సంగతులన్నీ చెప్పి
శ్రీకృష్ణ పరమాత్మే తనకున్న ఇష్టాన్ని కూడా శ్రీకృష్ణుడికి తెలియజెప్పి తాను ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉందో తెలియజెప్పి శ్రీకృష్ణుడిని ఇక్కడికి తీసుకొని వచ్చి తనని తీసుకొని వెళ్ళమని సందేశం తెలపమని ఆ బ్రాహ్మణుడికి చెప్పింది. అంతేకాకుండా ఒక గుప్త సందేశాన్ని కూడా శ్రీకృష్ణుడికి చెప్పవలసిందిగా బ్రాహ్మణుడికి చెప్పింది. ఇప్పుడు మన భాషలో ప్రేమ లేఖ అనుకోవచ్చు. దానికి సంబంధించిన పద్యాలు కూడా వస్తాయి. మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఆ బ్రాహ్మణుడు 7 రోజుల పాటు కాలినడకన వెళ్లి ద్వారక్కి చేరుకున్నాడు. విదర్భ నుంచి ద్వారక్కి. వెళ్ళిన తర్వాత అక్కడ ఆహ్, ద్వారపాలకులుంటారు గదా! వాళ్ళకి చెప్తే ఇలాగా శ్రీకృష్ణుడిని కలవాలి. రుక్మిణీదేవి ఒక సందేశం పంపించిందని చెప్తే వాళ్ళందరూ శ్రీకృష్ణుడికి వెళ్లి, ఇలా ఒక బ్రాహ్మణుడొచ్చాడు మిమ్మల్ని కలవాలంటున్నాడు అంటే, ఆ బ్రాహ్మణుడిని లోపలికి రమ్మనండి అని అగ్నిజోత్రుడిని లోపలికి రమ్మంటారు. ఆ అగ్నిజోత్రుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. సాధారణంగా పెద్దలెప్పుడూ కూడా పిల్లలకి ఆశీర్వదిస్తారు గదా! ఆ బ్రాహ్మణుడు కూడా శ్రీకృష్ణుడికి కళ్యాణమస్తు పెళ్లి కుమారుడవు కమ్ము అని ఆశీర్వదిస్తాడనమాట. ఆశీర్వాదం వినంగానే శ్రీకృష్ణుడికి తెలియనిదేమి లేదు గదా! సాధారణంగా ఆహ్, శ్రీకృష్ణుడికి తెలియని విషయం అంటూ ఏమీ లేదు. ఇప్పుడతను రాకపోయినా సరే శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని పెళ్లి చేసుకునేవాడే. కానీ అతను రుక్మిణీ కృష్ణులను కలపడానికి ఒక ఉపకరణం కింద ఉపయోగపడ్డాడు. అతని జీవితం ధన్యమైందంతే. అయితే కళ్యాణమస్తు అని దీవించంగానే శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుకొని ఆ బ్రాహ్మణుడి దగ్గరకొచ్చి చేయవలసిన అతిథి సత్కారాలన్నీ చేసి, ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్తున్నారండి. భగవంతుడు మనకి నమస్కరించే స్థాయిలో మనం ఉండాలి అంటే ఏ ఏ గుణాలు మనం అలవాటు చేసుకోవాలో శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు. అతను బ్రాహ్మణుడితో మాట్లాడుతూ "ఏ రాజ్యం నుంచొచ్చావు? ఏ రాజ్యంలో అయితే ప్రజలు సుఖంగా ఉంటారో ఆ రాజు నాకు చాలా ఇష్టుడవుతాడు. నిన్ను చూస్తే నువ్వు సుఖంగా కనిపిస్తున్నావు. మీ అంట్ మీ మీ అటువంటి వారందరినీ సుఖంగా ఉంచగలిగాడంటే ఆ రాజు ఎవరైనప్పటికీ నా ఇష్టాన్ని పొందినవాడు" అని మాట్లాడుతూ "ఓ బ్రాహ్మణ తృప్తి అనేది మనిషికి చాలా ముఖ్యమైనది. తృప్తి లేకపోతే ఇంద్రుడైనా సరే నాశనం అవుతాడు. అదే సంతృప్తి ఉంటే ఎంత దీనస్థితిలో ఉన్నవాడైనా సరే ఇంద్ర సమానుడవుతాడు." అందరికీ మంచి జరగాలని కోరుకునేవారు, దేన్నైనా సమాన దృష్టితో చూడగలిగిన వారు, అలాగే సంతోషమైన మనస్సు కలవారు, శాంత స్వభావం కలవారు, గర్వం లేనివారు, ఇటువంటి వాళ్ళెవరైతే ఉన్నారో, వాళ్ళ అటువంటి సత్పురుషులకు నేను నమస్కరిస్తాను అని శ్రీకృష్ణుడు చెప్పి, ఈ మీ మిమ్మల్ని చూస్తూ ఉంటేనే మీలో ఈ గుణాలన్నీ ఉన్నాయని నాకు అర్థమవుతున్నదని శ్రీకృష్ణుడు అతనికి నమస్కరించి, అతని దగ్గర నుంచి విశేషాలన్నీ తెలుసుకుంటూ ఏ కోరిక మీద మీరొచ్చారో చెప్పండి. మీ కోరిక ఏదైనప్పటికీ ఇంత కష్టపడొచ్చారు ద్వారక దాకా. ఎన్నో అడవులు దాటుకొని రావాలి. పైగా ఈ ద్వారకకి 4 వైపులా సముద్రం ఉంటుంది. ఆ సముద్రం లోపల నుంచి ఎంతో ప్రయాసపడి పడవెక్కో ఏదో చేసి రావాలి మీరు లోపల దాకా. సో, ఇక్కడ దాకా మీరు రావడం అనేది చాలా కష్టంతో కూడుకున్న కార్యం. ఇంత కష్టపడి మీరిక్కడి దాకొచ్చారు గాబట్టి, మీరు ఏ కోరికతో వచ్చినా సరే, ఆ కోరికను తీర్చే బాధ్యత నాది. ఏ కోరికతో వచ్చారో చెప్పండి అంటే, అప్పుడు ఇలా నన్ను రుక్మిణీదేవి పంపగా నేనొచ్చాను. రుక్మిణీదేవికి మీరంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా మీరే తన భర్త అవ్వాలి అని కోరుకున్నది. అయితే మీ మీదున్న వైరంతోని వాళ్ళ అన్నయ్య శిశుపాలుడితో వివాహాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి మీరే వచ్చి రుక్మిణీదేవిని తీసుకువెళ్ళాల్సింది అని చెప్తూ, రుక్మిణీదేవి పంపించిన ఆ గుప్త సందేశాన్ని కూడా చెప్తున్నాడు ఆ బ్రాహ్మణుడు. ఆహ్, కొన్ని పద్యాలుంటాయి ఇక్కడ పోతన గారు రాసినవి అద్భుతమైన పద్యాలు. మనం ఆ పద్యం దాని భావం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రుక్మిణీ కళ్యాణం అనే కాదు మొత్తం భాగవతం అంతా కూడా అద్భుతమైన పద్యాలు రాశారు పోతన గారు. అతని చేతుల్లో భాగవతం పాడడం అనేది మన అదృష్టం. అతను ముందే చెప్పారు. నేను రాస్తున్న భాగవతం కాదు. ఇది రాముడు నడిపిస్తుంటే రాస్తున్న కథ అని. మరి ఆ స్థాయిలోనే ఉంటాయి పద్యాలు. నేను ఈరోజు కూడా రుక్మిణీ కళ్యాణం చెప్దాం అనుకుంటే ముందు నేను కూడా ఎంతో కొంత అభ్యాసం చేయాలి గదా! సరే ఏ పద్యాలు చెప్దాం, ఏ వదిలేద్దాం అని చూస్తే ఏది వదిలేయబుద్ధి వేయలేదు. ఎందుకంటే అన్ని పద్యాలు అటువంటివే. అయితే మొత్తం అన్నీ మనం వీడియోలో చెప్పలేం గాబట్టి, నేను ఈ రుక్మిణీ కళ్యాణాన్ని పీడీఎఫ్ రూపంలో మన వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంచడం జరుగుతుంది. మీరు ఆ పద్యాల్ని చదివి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. సరే నేను కొన్ని పద్యాలు వాటి అర్థాలు చెప్తాను. మొదట రుక్మిణి రాసిన ఆ గుప్త సందేశం ఏదైతే ఉందో, అందులో మొదటి పద్యంలో, మొదటి పాదంలోనే అసలు రుక్మిణీదేవి కృష్ణుడి మీద మనసు పడ్డానికి గల కారణం ఏమిటో తెలిసిపోతుంది. ఇది తెలుగు పద్యం అనే కాదు, సంస్కృతంలో కూడా ఇదే విధంగా ప్రారంభమవుతుంది ఆ సందేశం. అయితే ముందర తెలుగు, సంస్కృతం 2 చూద్దాం. ఆ సందేశం ఏమిటంటే, "ఏనీ గుణంబులు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవు. ఏనీ శుభాకారమీక్షింప కన్నులకఖిలార్ధలాభంబు కలుగుచుండు. ఏనీ చరణ సేవలేప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు. ఏనీ లసన్నామ మేప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు బాయు."
అట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చియున్నది నీ ఆన నానలేదు కరుణ చూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకార మానినీ చిత్తచోరా అని రాశారావిడ. ఇంతకీ రుక్మిణీదేవి ఏం చెప్తున్నది? నీ గుణాలు చెవులలో గాని పడితే ఎవరికైనా సరే, వాళ్ళ తాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే నీ మీద నాకు ప్రేమ కలగడానికి మొట్టమొదటి కారణం నీ గుణాలు అని రుక్మిణీదేవి చెప్తుంది. మీరు ఆలోచించండి. ఇప్పుడంటే వీడియో కాల్స్ ఉన్నాయి, ఫోటోగ్రాఫ్‌లున్నాయి కాబట్టి ఒకరెలా ఉంటారో ఇంకోళ్ళకి చాలా సులభంగా తెలుస్తుంది. కానీ ఆనాడు ఒకళ్ళనొకళ్ళు చూసుకోకుండా కూడా రుక్మిణికి శ్రీకృష్ణుడి మీద, శ్రీకృష్ణుడికి రుక్మిణి మీద ప్రేమ కలిగింది అంటే దానికి ముఖ్యమైన కారణం వారి వారి గుణాలు మాత్రమే. ఇటువంటి సద్గుణ సంపన్నుడు నాకు భర్త కావాలని, అటువంటి సద్గుణ సంపన్న నాకు భార్య కావాలని వాళ్ళు అనుకోవడం. ఆ గుణాలకు వాళ్ళిచ్చిన విలువ మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ సంస్కృతంలో కూడా "శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాం తే నిర్విశ్య కర్ణవివరైః హరతోంగతాపం రూపం దృశాం దృశిమతాం అఖిలార్ధలాభం త్వయచ్యుత ఆవిశతి చిత్రమపత్రపం మే." చిత్తమపత్రపం మే అని ఉంటుంది. అంటే అక్కడ కూడా "శృత్వా గుణాన్ భువన సుందర." నీ గుణాలను విన్నాను జగన్మోహన అనే మొదలుపెట్టారు అక్కడ. అక్కడ కూడా గుప్త సందేశాన్ని. ఇంతకీ ఏమిటి చెప్తున్నారంటే, నీ గుణాలు వినడంతోనే మన శరీరంలో ఉన్న తాపాలన్నీ తొలగిపోతాయి. అలాగే నీ శుభాకారాన్ని చూడడం వల్లే కళ్ళకు వాటికి సార్థకత లభిస్తుంది. నీ చరణ సేవ చేస్తే చాలు భువనోన్నతత్వంబు అన్ని పదవులు లభిస్తాయి మనకి. నీ నామాన్ని జపిస్తే చాలు భవబంధాలన్నీ తొలగిపోతాయి. నీ మీద నా మనసు లగ్నమై ఉంది. సిగ్గు విడిచి అమ్మాయినైనప్పటికీ నీకొక సందేశాన్ని పంపిస్తున్నాను. నా మీద కరుణ చూపించు. కంసాది రాక్షసులను నశింపచేసిన నీకు నన్ను రక్షించడం పెద్ద కష్టమైన పని కాదు. ఓ మంగళమైన స్వరూపం కలవాడా, ఓ అమ్మాయిల మనసుల్ని దోచుకోగలిగిన వాడా, మానినీ చిత్తచోరా అని చెప్పి రుక్మిణీదేవి తన ప్రస్తావన చెప్పింది. అలాగే చెప్తూ శ్రీకృష్ణుడిలో ఉన్న గుణాలన్నీ చెప్తున్నది. నీవు చాలా ధన్యుడివి. లోకుల మనస్సుల్ని రంజింప చేయగలిగేవాడివి. అలాగే నువ్వు మంచి వంశంలో పుట్టావు. చక్కని విద్య ఉంది నీకు. అలాగే నువ్వు చాలా చక్కగా ఉంటావు. మంచి యవ్వనంలో ఉన్నావు. నీకు మంచితనం ఉంది. సంపద ఉంది. నీకు బలం ఉంది. నువ్వు దానాలు చేశావు. నీకు మంచి పరాక్రమం ఉంది. నీకు కరుణ ఉంది. ఇన్ని గుణాలున్నాయి నీకు. ఇన్ని గుణాలున్న నిన్ను కోరుకోకపోతే తప్పు గాని, కోరుకుంటే తప్పేమిటి? పైగా నేనే మొదటిదాన్ని అనుకుంటున్నావా? నువ్వు ఎన్నో జన్మలెత్తావు. ఎంతోమంది నిన్ను పెళ్లి చేసుకున్నారు అన్ని జన్మల్లోని. కానీ అందరికన్నా మునుపు నిన్ను లక్ష్మీదేవే తన భర్త కావాలని కోరుకుంది నువ్వు శ్రీ మహావిష్ణువుగా ఉన్నప్పుడు. అటువంటి నేను నిన్ను కోరుకుంటే తప్పేమిటి అని అంటున్నది. అంటూ శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను వడితా కొనిపోయేదనంచునున్నవాడు అట్టి అధమాధముండెరుగడు అద్భుతమైన భవత్ప్రతాపమున్ అని అంటున్నది అమ్మవారు. ఏమంటున్నారు? ఓ శ్రీయుతమూర్తి ఓ మంగళమైన స్వరూపం కలవాడా, నువ్వు పురుషులందరిలో శ్రేష్ఠుడివి. పురుష సింహమా అనడం వల్ల పురుషుల్లో శ్రేష్ఠుడివి అని చెప్పడం. అలాగే సింహం ఏదైనా ఒక జంతువుని వేటాడితే ఆ వేటని నక్క తీసుకుపోవాలని చూస్తే ఆ నక్కకి ఏ విధంగా అయితే సింహం బుద్ధి చెప్తుందో అటువంటి నీకు దక్కాల్సిన నన్ను శిశుపాలుడు అనే నక్క తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. నీవు పురుష సింహానివి. ఖచ్చితంగా ఆ నక్క వంటి శిశుపాలుడికి బుద్ధి చెప్పి నన్ను నీ దానిని చేసుకో అని చెప్పి అమ్మవారు చెప్తున్నారు. చెప్తూ నువ్వు నేనసల ఎంత పుణ్యం చేసుంటే నా మనసులో ఈ కోరిక కలుగుతుంది. నీ మీద ఇష్టం కలగాలంటే నేను నా గత జన్మలో ఏ ఋషులకో, ఏ మహానుభావులకో సేవ చేసుంటానా? లేపోతే ఏ నదులు, చెరువులు ఆహ్, ఏ చెరువులు లేపోతే ఏ బావులు నిర్మించానో, ఏ నదులు శుభ్రం చేయించానో, ఎన్ని పుణ్యకార్యాలు చేసుంటానో నేను. అవన్నీ చేసుండకపోతే ఎంతో గొప్ప తపస్సైనా చేసుంటాను. అవేవీ లేకుండా నీ మీద మనస్సు లగ్నం అవ్వడం అనేది ఈ జన్మలో సాధ్యం కాదు. అని చెప్పి తన పూర్వజన్మలో తను చేసిన పుణ్యాన్ని కూడా గుర్తు చేసుకుంటూ రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి చెప్తున్నదనమాట. "అంకిలి సెప్పలేదు చతురంగ బలంబులతోడ నెల్లి ఓ పంకజనాభా నీవు శిశుపాల జరాసుతులను వధించి" క్షమించండి. "నీవు శిశుపాల జరాసుతులను జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే ఇంకువగాగ కృష్ణ యదుభూషణ చేకొని పొమ్ము వచ్చెదన్" అని అంటున్నారావిడ. ఏమంటున్నారు? "అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ నెల్లి." నీకు నేను ఇక్కడ అడ్డమేమి చెప్పటం లేదు. చతురంగ బలాల్ని తీసుకొని వచ్చేసేయి రేపే అంటున్నారు. ఎల్లి అంటే రేపు, ఎల్లుండి అంటే రేపటి తర్వాత రోజు.
భాష కూడా మనకు పెరుగుతుంది భాగవతం చదువుతూ ఉంటే. చతురంగ బలంబుల తోడ నెల్లి అంటే రేపే వచ్చేసేయి. ఓ పంకజనాభ నీవు శిశుపాల జరాసుతులను జయించి, ఇందాకలా నేను వధించి అనేసాను పొరపాటున. కానీ అమ్మవారు పెళ్లి ప్రస్తావన, మంగళకరమైన ప్రస్తావన పంపిస్తూ అమంగళ శబ్దాలేవి ఉపయోగించలేదు. నీవు శిశుపాల జరాసుతులను జయించి అన్నారావిడ. అంటే మృదువుగా వాళ్ళని ఓడించి అని చెప్తున్నారు గానీ, శ్రీకృష్ణుడి చేతిలో పడితే ఇంక శత్రువులకి ఒకటే యముడిని చూడడం తప్ప ఇంకొక మార్గం లేదు. కానీ జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్, ఇది చాలా ముఖ్యం. మనకి వివాహాలు 8 రకాలుంటాయి. బ్రాహ్మ్యము, దైవము, ఇలా రాక్షసము, ఇలా చాలా విధానాలున్నాయి. 8 విధానాలు. ఇందులో రాక్షస విధానం అంటే ఏమిటి అంటే, పెద్దల అనుమతి లేకుండా వధూవరులు పెళ్లి చేసుకుంటే దాన్ని రాక్షస వివాహం అంటారు. ఇక్కడ చాలా స్పష్టంగా రుక్మిణీదేవి తాలూకు పెద్దలు శ్రీకృష్ణుడితో పెళ్లికి అనుమతించట్లేదు. శిశుపాలుడితో పెళ్లిని ఏర్పాటు చేశారు కాబట్టి, రాక్షస విధానంలో పెద్దల అనుమతి లేకుండా నన్ను పెళ్లి చేసుకో, నీ శౌర్యమే కన్యాశుల్కం కింద చెల్లించి, ఇక్కడ ఉంకువ అని ఉంది పద్యంలో పదం. భవదీయ శౌర్యమే ఉంకువ కాగా, అంటే నీ శౌర్యాన్నే నాకు కన్యాశుల్కం కింద చెల్లించి, ఓ పురుషోత్తమ నా దగ్గరికి వచ్చి నన్ను తీసుకొని వెళ్ళిపో, రాక్షస విధానంలో నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి రుక్మిణీదేవి చెప్పారు. అయితే రుక్మిణీదేవి ఏమి సాధారణమైన స్త్రీ కాదు కదా! రాజకుమార్తె. ఒక పెద్ద భవనంలో విచ్చుకొత్తుల కాపలాలో ఉంటుంది. శ్రీకృష్ణుడు వచ్చి వివాహం చేసుకోవాలి అంటే వాళ్ళందరినీ జయించవలసి ఉంటుంది గదా! అందులో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవచ్చు. ఎంతోమంది ఇబ్బంది పడవచ్చు. ఇంత చేసి నేను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉందా అని శ్రీకృష్ణుడు ఎక్కడైనా అనుమాన పడతాడేమో అని రుక్మిణీదేవి ఒక సులభ ఉపాయాన్ని చెప్తుందనమాట. నేను పెళ్లిలో జరిగే ఘట్టాలన్నిట్లోని చాలా ముఖ్యమైన ఘట్టం గౌరీ తపస్సు. ఇది ప్రతి అమ్మాయి తన పెళ్లిలో మంగళగౌరీ దేవిని తన సౌభాగ్యం కొరకు ప్రార్థిస్తుంది. గౌరీ తపస్సు, గౌరీ పూజ అంటారు. ఈ ఇదేదైతే ఉందో ఈ గౌరీ తపస్సు అనేది మా కులంలో ఉన్న ఆచారం బట్టి, మాకు పరిపాటిగా వస్తున్న ఆచారం బట్టి మా ఊరి వెలుపల ఒక శివాలయం ఉంది. పార్వతీ పరమేశ్వరుల గుడి. ఆ గుడిలోనే మేము ఈ గౌరీ తపస్సు చేసుకోవాలి. కాబట్టి అక్కడికి నేను వెళ్ళే సందర్భంలో నాతో కాపలా చాలా తక్కువుంటుంది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ రాజ్యాన్ని కాపాడే బాధ్యతలు అవ్వచ్చు, లేదా రాజ్యానికి పెళ్లి కోసం చాలామంది అతిథులొస్తారు గదా! ఇప్పుడు భాషలో చెప్పాలంటే జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అంటారు గదా! ఒక్కొక్కళ్ళకి 5గురిని, 10 మందిని సెక్యూరిటీ కింద ఇవ్వాలి గదా! అలాగే ఆ రోజుల్లో కూడా ఉండేవి ఆ ప్రోటోకాల్స్ అన్నీ కూడా. సో, ఆ రాజులందరికీ రక్షణార్థమై సైనికులందరూ ఎక్కువ మంది అక్కడే ఉంటారు. నాతో వచ్చేది కొద్ది బలమే వస్తుంది. ఆ బలాన్ని, నీ పరాక్రమాన్ని చూసి వాళ్ళే వెనక్కి పారిపోవచ్చు. లేదా నువ్వు సాధారణంగా సులభంగా జయించేస్తావు వాళ్ళని. అలా వాళ్ళని జయించి నన్ను అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవడం నీకు సులభం అవుతుంది. కాబట్టి దయచేసి ఈ విధానంగా నన్నొచ్చి తీసుకొని వెళ్ళిపో అని చెప్తూ, ఇక్కడ ఒక అద్భుతమైన పద్యం రాస్తారు పోతన గారు. మనకి పంచేంద్రియాలు ఉన్నందుకు, అసలు మనం ఈ జన్మ ఎత్తినందుకు సార్థకత ఏమిటి అని చెప్పి ఒక పద్యం చెప్తారు. ఇక్కడ రుక్మిణీదేవి మాటల్లో చెప్తారు ఆ పద్యాన్ని. ఆ పద్యం కూడా చాలా బాగుంటుంది. ఈ పద్యాలన్నీ కూడా చిన్నపిల్లలైతే కంఠస్థం చేస్తే మరీ మంచిది. ఆహ్, అనుకుంటాం కష్టమని గాని, ఓ 2, 3 సార్లు ప్రయత్నిస్తే అవే నోటికొచ్చేస్తాయి. అంత బావుంటాయి పద్యాలు. అయితే ఈ పద్యం వినండి. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా, పురుషరత్నమా నీవు భోగింపగాలేని తనుల తవలని సౌందర్యమేలా, భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా, దయిత నీ అధరామృతం బానగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేలా, నీరజాతనైన నీ వనమాలికా గంధమబ్బలేని ఘ్రాణమేల, ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల, ఎన్ని జన్మములకు అని అంటున్నారు అమ్మవారు. అమ్మవారు ఏం చెప్తున్నారు? మనకి చెవులు ఉన్నాయి అంటే వాటికి సార్థకత ఏంటి? నీ యొక్క మధురమైన వాక్యాలు, నీ మధురమైన మాటలు వినడమే చెవులకు సార్థకత. నా చెవులకి సార్థకత ఆ విధంగా లభించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంత అందంగా ఉన్నాను అని నేను అనుకోని లాభం ఏంటి? ఈ అందం అంతా కూడా నీకు దక్కనప్పుడు, భగవతర్పణం అవ్వనప్పుడు ఇంత అందం ఉండి కూడా ఉపయోగం లేదు అని చెప్తున్నారు. అలాగే కళ్ళున్నాయి అంటే వాటికి ఉపయోగం ఏమిటి? నీ అందాన్ని చూసుకోకపోతే, నిన్ను చూడకపోతే, నిన్ను చూడని ఆ కళ్ళు ఉండి కూడా వృధా అని చెప్తున్నారు అమ్మవారు. అలాగే దయిత నీ అధరామృతం బానగా లేని జిహ్వకు ఫలరస సిద్ధియేలా. ఈ నాలుకతో ఎన్నో రుచులు చూసుంటాను నేను. కానీ నీ అధరామృతాల్ని రుచి చూడకపోతే ఈ చూసిన రుచులన్నీ కూడా వృధా అని చెప్తూ, నీరజాతనైన నీ వనమాలికా గంధమబ్బలేని ఘ్రాణమేలా. శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు తన మెడలో ఒక వనమాల వేసుకొనుంటారు. మనకి వనమాలి, గదీసాంగి, శంఖి, చక్రీ, చనందకి,
శ్రీమన్నారాయణో విష్ణుః వాసుదేవోభిరక్షతు అని కూడా ఉంటుంది కదా! ఆ వనమాల అనేది ఆయన ఎప్పుడూ వేసుకొని ఉంచుకుంటారు. ఆ వనమాల యొక్క వాసన చూడకపోతే ముక్కు ఉండి ఉపయోగం ఏమిటి అని అమ్మవారు చెప్తున్నారు. చెప్తూ ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల ఎన్ని జన్మలకును. ఎన్ని జన్మలెత్తినా సరే భగవంతుడికి సేవ చేయని జన్మ అంటూ వృధా. ప్రతి జన్మలో కూడా భగవంతుడికి మనం సేవ చేయాలి. అంటే నేరుగా భగవంతుడికి మనం సేవ చేయలేకపోవచ్చు. గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో ఏదైనా సేవా కార్యక్రమాలు చేయడం, లేదా మన ఇంట్లో ఉన్న దేవుడి పటాలుంటాయి కదా! అవి తుడవడం, ఆ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవడం, ఇవన్నీ కూడా భగవంతుడికి మనం చేసే సేవే. లేదా ప్రత్యక్ష దైవాలెవరు? తల్లిదండ్రులు కదా! వాళ్ళకి సేవ చేసినా మనం భగవంతుడికి సేవ చేసినట్లే. ఆ భగవత్ సేవ చేయకపోతే జన్మ వృధా అని చెప్పి శ్రీకృష్ణుడితో ఇవన్నీ కూడా రుక్మిణీదేవి చెప్పిన సందేశాన్ని ఆ బ్రాహ్మణుడు అగ్నిజ్యోతనుడు చెప్పాడు. చెప్పిన తర్వాత అతను ఒక తండ్రి స్థానంలో నించొని రుక్మిణీదేవి ప్రతినిధిగా వచ్చినప్పటికీ తండ్రి స్థానంలో నించొని తన కుమార్తె యొక్క అందాలను కూడా శ్రీకృష్ణుడికి వర్ణించి చెప్తాడు. ఒక తండ్రి తన కుమార్తె యొక్క అందాన్ని ఎలా అయితే తన కాబోయే అల్లుడికి వర్ణించి చెప్తాడో అదే విధంగా ఈ బ్రాహ్మణుడు కూడా రుక్మిణీదేవి యొక్క రూప సౌందర్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మకు తన మనస్సు రుక్మిణి మీద లగ్నమయ్యే విధంగా చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఒక అద్భుతమైన పద్యం ఉంటుంది. ఆ ఎలనాగ నీకు తగు అంగనకున్ తగు నీవు. అంటే ఆ అమ్మాయి నీకు సరిపోతుంది. నువ్వు కూడా ఆ అమ్మాయికి సరైన జోడీవి. మా ఉపాధ్యాయులయాన పెండ్లియగు తప్పదు. మా గురువులందరి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. ఖచ్చితంగా నువ్వు రుక్మిణీదేవిని పెళ్లి చేసుకోవాల్సిందే. జాడ్యము లేల. ఎందుకింత ఆలస్యం చేస్తున్నావు? నీవు నీ తోయము వారి గూడుకొని తోయరుహానన తెత్తుగాని విచ్చేయము. శత్రులను నురుము జేయము. చేయుము శోభనంబిలన్. నీవు నీ సైన్యాన్ని తీసుకొని వచ్చి కమలం వంటి ముఖము కల రుక్మిణీదేవిని నీతో పాటు తీసుకొని వెళ్ళిపో. ఎవరైనా శత్రువులు అడ్డొస్తే వాళ్ళని కూడా నాశనం చేసి ఈ లోకానికి కళ్యాణాన్ని చెయ్యి శ్రీకృష్ణ అని చెప్పి ఆ బ్రాహ్మణుడు గురుస్థానంలో ఉండి ఒక తండ్రి స్థానంలో ఉండి రుక్మిణీదేవి చెప్పిన సందేశాన్ని శ్రీకృష్ణ పరమాత్మకు నివేదిస్తాడు. నివేదించిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు ఆ బ్రాహ్మణుడితో చెప్తున్నాడు. ఓ అగ్నిజ్యోతన నువ్వు ఇంత కష్టపడి చాలా విషయాలు చెప్పావు కానీ నా మనసులో ఏముందో తెలుసుకోలేదు నువ్వు. ఇప్పుడు చెప్తున్నాను విను. రుక్మిణి మీద నాకు కూడా చాలా ఇష్టం ఉంది. కొన్ని కొన్ని రాత్రులైతే నాకు నిద్ర కూడా పట్టేది కాదు. రుక్మిణి కోసం ఆలోచిస్తూ గడిపేవాడిని. ఈ వివాహానికి రుక్మి ఒప్పుకోడని కూడా నాకు తెలుసు. నేను రుక్మిణిని పెళ్లి చేసుకుంటానంటే ఖచ్చితంగా నా మీదున్న శత్రుత్వంతో ఏదో కీడు తలపెడదామనే చూస్తాడు. ఆ విషయం నాకు తెలుసు. అయితే ఇప్పుడు చెప్తున్నాను విను. అక్కడున్న శత్రురాజులందరినీ కూడా ఓడించి రుక్మిణిని నేను పెళ్లి చేసుకుంటాను అని శ్రీకృష్ణుడు ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్తున్నాడండి. వచ్చెద విదర్భ భూమికి చొచ్చెద భీష్మకునిపురము సురుచిరలీలన్ తెచ్చెద బాలన్ వ్రేల్మిడి వ్రచ్చెదనడ్డంబు రిపులు వచ్చినా పోరన్. అద్భుతమైన పద్యం ఇది కూడా. శ్రీకృష్ణుడు ప్రతిజ్ఞాపూర్వకంగా ఏం చెప్తున్నాడంటే, వచ్చేద విదర్భ భూమికి, విదర్భ రాజ్యానికి వస్తాను. చొచ్చేద భీష్మకునిపురము, భీష్మకుడి ముఖ్యమైన నగరంలోకి కూడా వస్తాను. కుండిన పట్టణంలోకి కూడా వస్తాను. సురుచిరలీలన్ తెచ్చెద బాలన్ వ్రేల్మిడి. వ్రేల్మిడి అంటే చిటిక వేసినట్టు. మనం ఎంత సులభంగా అయితే చిటిక వేస్తామో, అంతే సులభంగా రుక్మిణీదేవిని అక్కడ ఉన్న వాళ్ళందరినీ జయించి వచ్చి మరి రుక్మిణీదేవిని తీసుకువెళ్తాను. వ్రచ్చెదనడ్డంబు రిపులు వచ్చిన పోరన్. ఎవరైనా శత్రురాజులు నాతో యుద్ధానికి వస్తే వాళ్ళకు అడ్డు నించొని వాళ్ళందరితోని యుద్ధం చేసి జయించి మరి రుక్మిణీదేవిని తీసుకువెళ్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ ఆ బ్రాహ్మణుడికి చెప్పాడు. వీడియో లెంత్ పెరుగుతున్నది కాబట్టి మనకెప్పుడూ కూడా మంగళాది, మంగళ మధ్యము, మంగళాంతము ఉండాలి. మంగళకరంగానే మనం కథను ప్రారంభించుకోవాలి. మంగళకరంగానే చెప్పుకుంటూ రావాలి. మంగళకరమైన చోట కథను ఆపు చేయాలి కాబట్టి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని చెప్పే ఘట్టం కన్నా మనకింకా మంగళకరమైన ఘట్టం ఏముంటుంది కాబట్టి ఈ రోజుకి కథను ఇక్కడితో ఆపుతున్నాను. మిగతా కథా భాగాన్ని ఏ విధంగా శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకొని వచ్చి పెళ్లి చేసుకున్నాడు, అక్కడ శత్రురాజులందరినీ ఎలా జయించాడు, ఆ తర్వాత ఏం జరిగాయి అనే కథాభాగాన్నంతటిని కూడా ఇంకో భాగంలో చూద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడుకుందాం. వందే మాతరం.